మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా జనసేనకు సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేదో 20 మంది ఎమ్మెల్యేలతో అయితే ఒక రహస్య మీటింగు విజయవాడ వేదికగా ఒక హోటల్లో జరిగింది. టీడీపీ లేకపోతే జనసేనకు ఉనికి లేదు, టీడీపీతో కలిసి వెళ్ళేటువంటి మార్గం ఏంటి, వాళ్ళతో సమన్వయపరుచుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలన్న దాని మీద సమాలోచనలు జరిగినట్టుగా సమాచారం. అసలు మీటింగ్ సారాంశం ఏంది, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమైనట్టు రీసెంట్గా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది, అది జరిగిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే కనిపించలేదు. ఏంటి సార్ అసలు? నేనైతే ఒకటి చెప్పగలను సార్. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అరిగి లోపుగా విజయవాడ చేరి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి నానా తిప్పలు పడుతున్న దగ్గర ఈ కలెక్టర్స్ కాన్క్లేవ్లో ఆయన కనబడకపోవడం, సింగపూర్ వెళ్ళారని ఒక విశ్వసనీయ సమాచారం. ఓకే. ఈ అవుట్కమ్ ఒక ఎత్తి అయితే 21 మంది ఎమ్మెల్యేలు మొన్న మీటింగ్ ఒకటి పెట్టుకున్నారు. 21 మందిలో మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేరో అన్నది డౌట్, కానీ నాదెండ్ల మనోహర్ గారు అయితే ఖచ్చితంగా ఉన్నారు, థర్డ్ ఎంపైర్ రోల్ ప్లే చేస్తూ. ఈ సమావేశంలో ఈ తెలుగుదేశం నుంచి గెలిచి జనసేనలో జాయిన్ అయ్యి గెలిచిన ఆ 13 మంది అయితే కర్ణుడికి సెల్యూట్ చార్జ్యం అన్నది ఒకటి ఉంటుంది, తెలుసు కదా. ఆ కర్ణుడు వెళ్తా ఏం కొడతలే అర్జునుడు, నువ్వు ద్రోణాచార్యుడి శిష్యులే, నువ్వు ఏదో ఎక్కడి నుంచో నేర్చుకుని నువ్వే బలవంతులు అంటారు, కానీ నీకు అంత సుఖం లేదు, అలా ప్రాణాలు తినేస్తుంటే అది శల్యసారథ్యం అని మనం భారతంలో చదువుకున్నాం. అలా ఈ 13 మంది నసరాజుల్లో దాపరించారు. మిగతా ఏం కాదు, ఏదో ఎవరితో విలీనం అయిపోతానే కానీ మీ ఇండివిజువల్ ఎబిలిటీస్తో మనం గెలలేము, మన పర్సంటేజ్ కానీ మనకి ఎక్కడ వీటో పవర్ లేదని ఒక పక్క శతపూర్వకు దొరికినట్టు దొరిచేస్తారు వాళ్ళు జనసేన వాళ్ళు. ఓకే. ఇదొక ఎత్తి అయితే ఇంకో పక్క ఏంటంటే క్షేత్రస్థాయిలో నేను పిఠాపురంలో కూడా వర్మ గారిని నాకు తెలిసి అక్కడ ఇన్ఛార్జ్ ఆయన వెళ్ళకుండా జనసేన మీటింగ్ అయితే ఆ జనసేన ఇన్ఛార్జ్ చల్లగా జారుకున్నాడు. వాళ్ళేమో చాలా పెద్ద రషాబస్ అయింది. అచ్చెన్నాయుడు గారికి కూడా ఇదే తంతు. ఓవరాల్గా గ్రాస్ రూట్ లెవెల్లో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఇది మనం చాలాసార్లు చర్చించాం. ఇక్కడ ఇది అవుట్కమ్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్స్ కాన్క్లేవ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హోదాలో ఆయన ఎందుకు లేరు, ఇవన్నీ ప్రజల్లో చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఈ 21 మంది ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు, ఈ 13 మంది ఎందుకు చెదపురుగు తిన్నట్టు తినేస్తున్నారు, వాళ్ళు విలీనం దాకా మాడేస్తారట. ఓకే. ఆయనేమో అంటే విలీనం విషయంలో కానీ తెలుగుదేశం విషయంలో కానీ వాళ్ళు మాట్లాడినవన్నీ ప్రజల్లో అలా గింగిరాలు తిరుగుతున్నాయి. ఈ గూగుల్ ధర్మం అని యూట్యూబుల్ ధర్మం అని 3 వీడియోలు ఏవో మనకు కావాల్సిన చూసి 4 రోజులు అటక్కుమన్నది వచ్చి ఇది ఎప్పుడు అన్నారు అని ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. దానితో ఈ తప్పెల ఛానల్ ఎన్నాళ్ళు మనం గతంలో మీరు గమనించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు వేసుకుని వెళ్తున్నారు అని ఎంత బాగా చెప్పారు, బాగా ఇంపుగా చెప్పారు కదా. వీళ్ళు ఏం చేశారంటే వార్తలకి పరదాలు వేసేసి ఈ తపేలా వార్తలే ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ. ఎందుకు ఈ జనసేన తెలుగుదేశం ప్రేక్షణ ఎక్కడైతే డ్రెస్ అవుతుందో ఎందుకు పనికిరాని వివేకానంద రెడ్డి మర్డర్ తీసుకొచ్చి ఇది చర్చ మొదలెట్టారు. నేను ఆ డైపరోడు మాసాడి తెలివైనాడు, ఎవరికి అనుమానం రాకుండా ఒక లాయర్ గారిని కూర్చోబెడతారు, ఆ పెద్ద ఆయన చిన్నపిల్లని చేసి అంతేగా అనిపించే కార్యక్రమానికి తగలేపుతారు. అసలు జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి, అక్కడ సాధక బాధకాలు ఎలా ఉన్నాయో అది ప్రజల్లో చర్చనీయాంశం కానీ కూడా మాషాడ బ్రహ్మాండంగా మేకప్ చేస్తూ వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రాథమిక సూత్రాలు 5ని బాగా పాటిస్తారు. హూకిల్డ్ బాబాయ్, తల్లికి చెల్లికి అన్యాయం చేసినాడు, వాళ్ళ ఎమ్మెల్యేగా డోర్ డెలివరీ డెడ్ బాడీ, నంద్యాలలో ఓ ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య, 5వది డాక్టర్ గారి మాస్క్. ఇవే సబ్జెక్టుల చుట్టూ వాళ్ళు ఇన్నాళ్ళు కాలక్షేపం చేసుకోవడం. నిన్న కూడా అదే సబ్జెక్ట్ మళ్ళీ తీసుకొచ్చారు. ఎంత జరుగుతుంటే ఎప్పుడు కావాలన్నా ఏదో దాన్ని తీసుకొచ్చి ప్రజల్లో పరదాలు వేస్తారు వార్తలకి. జగన్మోహన్ రెడ్డి పరదాలతో పోల్చాలి, ఇది గమనించాలి. ఓకే. ఇప్పుడు ఫ్రిక్షన్ అంటారా, క్షేత్రస్థాయిలో నిజంగా చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి. మొన్న తిరువురులో చూశారు కదా, కొలికిపూడి అయినా డిసిప్లినరీ యాక్షన్స్ దాకా వెళ్ళిన తెలుగుదేశం కనబడుతున్నప్పుడు ఎంత కాదన్న 2 చేతుల్లో కొడితేనే గారి సౌండ్ రాదు కదా. అంతే కదా. తిరిగి ఉల్టా 25 లక్షలు డిమాండ్ చేసాడని అపవాదు. మళ్ళీ జనసేన వాళ్ళు వాళ్ళకే డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళ మీద. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళ కార్యకర్తలు అంటే మా వాడిని మేము ప్రొటెక్ట్ చేసుకోగలమని జన సైనికులు వీర మహిళలు చాలా బాగా చెప్తున్నారు వేదికల్లో. ఇప్పుడు మాతో చర్చనీయాంశాలు అయిన వేదికల్లో నాకు చాలా బాగా చెప్పింది అమ్మాయి, చక్కగా చెప్పింది. మేము కాపాడుకోవడం సార్ మా కార్యకర్తలను. నిజమే కదా, ఇప్పుడు కార్యకర్త ఒకటి చేయతోటే కదా. నియోజకవర్గంలో 10 మంది కార్యకర్తలు ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ 10 మంది ఒకటి కష్టం వచ్చినప్పుడు మిగిలిన 9 మంది వెళ్ళరు, అదే కదా పార్టీ. అంతే కదా. అలా అది కూడా అడ్రస్ కానివ్వకుండా సమసితంగా కొట్టేస్తున్నారు, చెట్లు నరుకుని వెళ్ళిపోతున్నారు. అలా కాళ్ళు నరికేస్తే కార్యకర్తల బడబాగ్ని ఎలా ఉంటుంది, అది ఒక పక్కన అడ్రస్ అవుతుంది. రెండోది రేపు ఉగాదికి పంజారం పెడతారు లాస్ట్ బ్యాచ్.
నీకు ఇది అనే ఆ బ్రహ్మానందం గారు పెంచినట్టు పదవులు కనుక తేడాగా పెంచారంటే ఆ చిరంజీవి వచ్చి కత్తి చూపిస్తారు చూడు, అలా జనసేకలు రెడీగా ఉన్నారు కత్తి చూపించడానికి. ఓకే. సో వాళ్ళు చాలా బాధగాను ఎక్కడా వెంట అవుట్ పొజిషన్ లేకుండా ఉంది. దానితో ఈ 13 మంది మీతో ఏం కాదులే మీతో ఏం కాదులే అని సెడపురుగు పొడిచినట్టు పొడిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ ఎందుకు వెళ్ళారు సార్? సింగపూర్లో ఉన్నట్టు సమాచారం అన్నారు. ఆ పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ. ఆ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఒకసారి వెళ్ళాలి, తండ్రిగా బాధ్యత. మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు తప్పలేదు, కానీ సింగపూర్లో పిల్లలు చదువుకుంటుంటే ఒకసారి వెళ్తే తప్పే ఉంది. కానీ ఇక్కడ సందర్భం, సో ఇవి చాలా ఇంపార్టెంట్. సందర్భానుచితంగా జరుగుతున్న పరిణామాలు ఏంటో మనం ఆద్యంతం గమనించగలగాలి. ఇప్పుడు కలెక్టర్ కాన్క్లేవ్ ఉన్నాయి, దశ నిర్దేశం, దిశ యాప్ అని అనితమ్మ గారు కాదని చెప్పినా సరే అవునని నిజమైన దిశ యాప్ ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు తర్వాత ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి మిర్చి రైతు వాడి యొక్క ఆక్రందన, అలాగే చెరుకు రైతుల ఆక్రందన, అలాగే ఒడ్లు పండించిన వాళ్ళ బాధ, ఇవన్నీ ఆద్యంతం మీరు గమనిస్తే ఎక్కడా గిట్టుబాటు ధర రావట్లే. తర్వాత కౌలు రైతుల సమస్యని సత్వర పరిష్కారం కింద ప్రామిస్డ్ నోట్ కింద వచ్చిన పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడైతే ఈ రైతు సమస్యలు ఇవాళ ఆద్యంతం అడ్రస్ అవుతుంది దగ్గర కలెక్టర్స్ ఒక దశ నిర్దేశం చేస్తున్న ఒక ఎన్డీఏ కూటమి పరంగా చూసుకుంటున్న దగ్గర ఈయన వాయిస్ మాడ్యులేషన్ ఉండుంటే, అంటే 5 కోట్లు ఆయన సొంత సంపాదన తీసుకొచ్చి 1 కోటికి ₹1,00,000 ఇచ్చిన ఉదంతం ఉంది కదా కౌలు రైతులకి. అట్లాంటిది ఈసారి ప్రభుత్వ పరంగా ఏం చేయబోతున్నాం? బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ అలిగేషన్స్ లేవు. తర్వాత అమ్మఒడి ఇప్పుడు ఈ టర్మ్ నుంచి ఇలా ఇస్తాం అలా ఇస్తాం అని చెప్తున్న దగ్గర ప్రాపర్గా 79,000 కోట్ల అవసరార్థం మనం ఇచ్చిన 6 ప్రామిసెస్కి ఈ బడ్జెట్ అలొకేషన్ 17,610 కోట్లు మాత్రమే. సో ఇవి గమనిస్తున్నారు కదా ప్రజలు. దీనికి వాళ్ళ దగ్గర నుంచి రియాక్టివ్ మూడ్ ఎలాంటివి, అందులో ముఖ్యంగా భావావేశం ప్రశ్నించే గలం కింద వచ్చిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇవి లేనప్పుడు సింగపూర్ ప్రయాణాలు, విజయవాడ ఎంఎంటీసీ ట్రైన్లో తిరిగినట్టు ఫ్లైట్ వేసుకుని అప్ అండ్ డౌన్లు, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి. ఇవి నాకు తెలిసి చర్చల్ని పక్కదారి పట్టించడానికి ఇలాంటి అంశాలని బిస్కెట్ల కింద ప్రజలకు ఇస్తున్నారా, ఇది కూడా మనం గమనించాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర అసలు డొల్లతనం బయటపడే దగ్గర పవన్ కళ్యాణ్ గారు చార్టెడ్ ఫ్లైట్ కొన్నారట, దాంట్లో విజయవాడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిని వస్తున్నారట, రాత్రి వచ్చేస్తున్నారట, సింగపూర్ వెళ్ళారట అని మళ్ళాటి వాళ్ళతో చర్చించే అంశాలు చేస్తున్నారు అనుకోండి. అంటే ఇక్కడ కౌలు రైతుల సమస్యలు, కలెక్టర్ కాన్క్లేవ్లు, మనం అడ్రస్ చేయవలసిన సంక్షేమాలకు ఏవైతే బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయో సముచితంగా లేవన్నవి ఇవి ఎక్కడ ప్రశ్నించబడవు కదా. అంతే కదా, ఇది వాళ్ళ స్ట్రాటజీ. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆట వస్తువు కింద ఎలా వాడారు, ఈసారి పదవి ఇచ్చి కూడా వీళ్ళు కూడా ఆట వస్తువు కింద వాడడానికి ఎలా తీసుకుంటారో 2 నెలలు చూడండి. ఓకే, మీకు అర్థమైందా? సో ఇది ఎక్కడ జరుగుతుందో చూసుకోమని. కానీ రైతులను ఎక్కడ అడ్రస్ చేయకుండా, వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా, ఏదైనా ఒక మంచి మూవీ వచ్చింది లేకపోతే వాళ్ళ మెగా బ్రదర్స్కి లేదా మెగా ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఏదైనా వచ్చిందంటే ఆగమేఘాల మీద రాత్రి బెనిఫిట్ షోలకు కావచ్చు, ఇబ్బడిముబ్బడిగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి కావచ్చు, పర్మిషన్లకి జీవోలు జారీ చేస్తున్నటువంటి ప్రభుత్వం దాని మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న రైతుల మీద ఎందుకు లేదు సార్? ఉండవు సార్. వాళ్ళకి సినిమా వాళ్ళు చెప్పారు కదా, మా సొంత వ్యాపారం ఇది, మీరెవరు మమ్మల్ని అడగడానికని పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా. మా మార్కెట్ ప్రైస్ మేము నిశ్చయించుకుంటాం, మీరెవరు మమ్మల్ని అడిగే అంత నేపథ్యం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. సపరేట్ రాష్ట్రంలోనో లేకపోతే సపరేట్ గెలాక్సీ మీద లేరు కదా సార్, వాళ్ళు కూడా రాష్ట్రంలో పౌరులే కదా, వాళ్ళు కూడా రాష్ట్రంలో ఒక భాగమే కదా. ఇప్పుడు మేము అంటుంది అదే కదా సార్, మీరు సినిమా అనగానే దానికి ఏంటి బెనిఫిట్ షోకి టికెట్ రేట్ ఫిక్స్ చేస్తున్నారు, ₹1000, 2000, 10,000 మాకు తెలిసిన రేట్లు ఉంటున్నాయి. దానికి ప్రజలు ఎవరి దగ్గర నుంచి డిసిషన్ చూడండి. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అన్నది ప్రజలు గ్రహించగలగాలి. మనం అది ఎప్పుడైతే గ్రహించట్లేదో వాళ్ళ జరుగుబాటుతనానికి ఎవరిది బాధ్యత అంటే మీరు నేను అందరూ తడుకోవాల్సి వస్తుంది. ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. అలాగే మీరు ఇవాళ గిట్టుబాటు ధర అన్న విషయంలో మిర్చిది గత ప్రభుత్వం అది వాళ్ళే డిసైడ్ చెప్పారు. ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి ఇప్పుడున్న రేటుకి ఎంత డిస్పారిటీ ఉంది. పైపచ్చి డిమాండ్ సప్లై పాలసీలో కూడా ఇవాళ డిమాండ్ ఉంది మిర్చికి, దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవట్లేదంటే ఏం చేయాలి? ఓ పక్క ఎక్స్పోర్ట్ చేసుకునే వరి ధాన్యాల మీద కూడా ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని అదేదో జరగరాని భ్రూణహత్యలేవో జరిగిపోయినట్టుగా పోర్ట్రేట్ చేశారు. ఆ కాకినాడ పోర్ట్లో అడావిడి అదంతా సీజ్ ద షిప్ అని. అవుట్కమ్ ఏమైంది? మామూలుగా మనం అంటే లిటరేట్స్ ఏదో ఆలోచిస్తాం, ఇల్లిటరేట్స్గా కొంచెం చదువు లేని నిస్సాయ స్థితిలో ఉన్న రైతులు ఈ వరి ధాన్యాలు కూడా ఎక్స్పోర్ట్ చేయలేకుండా అన్ని రకాల ఇబ్బందులు పడుతుంది. ఎవరు ఎండ్ ఆఫ్ ది డే ₹10 ఎక్కువ వచ్చే కార్యక్రమం కదా అది. వీళ్ళు అమ్మ పెట్టతో అడుగుతాననే దాని పరిస్థితి క్రియేట్ చేసి కూర్చున్నారు ఇప్పుడు. సో దీంట్లోంచి ఎక్కడ డెరైవ్ అవుతున్నాం మనం?
అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. అంతే. ఆయన చేసింది వీళ్ళకి నచ్చలేదు, వీళ్ళు కొత్తగా చేసేద్దామని ఏమీ చేయలేక వస్తున్నారు. ఇది గమనించాలి. ఎస్ సార్. దీన్ని అమ్మ పెట్టబెట్టదు అడుగు తినలేదు అంటారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసింది దాన్ని ఒప్పుకోవాలా? ఒప్పుకోవడానికి వీళ్ళకి మనసు అంగీకరించలేదు. అహంకారంతో పోతే ఏమవుతుంది? చెరువు మీద వెలిగితే ఏమవుతుంది? అదే జరుగుతుంది ఇప్పుడు. ఇది గమనించమంటున్నాను. కానీ రాష్ట్రంలో ఒక పక్క రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, సామాన్యులకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ ఒక పక్క. మరో పక్క పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వర్సెస్ టీడీపీ వర్సెస్ జనసేన కార్యకర్తలు మరో పక్క నడుస్తుంటే, పవన్ కళ్యాణ్ గారేమో చెన్నై వెళ్ళి చెన్నైలో ఒక తమిళ ఇంటర్వ్యూ ఇచ్చి, నేను తమిళనాడులోను మహారాష్ట్రలోను పార్టీని ఎక్స్పాండ్ చేస్తున్నాను, రాబోయే 10 నెలల్లో ఇది ముందుకెళ్ళిపోతుంది, అక్కడ పార్టీ ఆవిర్భావం అవుతుంది, ఇక్కడ పార్టీ ఆవిర్భావం అవుతుంది అనేటువంటి కామెంట్లు తమిళ ఇంటర్వ్యూలో చేశారు. ఇప్పుడు ఎవరికి ఉపయోగం సార్ దానివల్ల? ముందు ఇక్కడ సరి చేసుకోవాలి కదా. ఇక్కడ సరి చేసుకోకుండా పోయి ఎక్కడ పెడతాను పార్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఏం దానివల్ల యూజ్ అయింది? ఇప్పుడు ఎవరైనా సరే మనకి ఏముందో, మన స్థితిగతులు ఏంటో, మన స్థితిగతులు ఏంటో మనకు తెలుస్తాయి. పుట్టుకెగరలేనా స్వర్గానికి ఎగిరిందంటే? ఇప్పుడు జీవితంలో ఎమ్మెల్యే అవడమే గగనం అనుకున్న దగ్గర ముక్కుతో మూలుగుతో తెలుగుదేశం ధర్మం అని గెలిచారు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 2, 5 నుంచి 6%, తర్వాత 6.7. ఇవాళ ఎగ్జిస్టింగ్ అలా 14 సంవత్సరాల ప్రస్థానంలో. సో ఏదో చేయూత పథకంలో కుమారస్వామి జీవితమే నాది జీవితం కూడా అలాగే శాశ్వత జీవితం గడుపుదామని నిశ్చయించుకున్నప్పుడు దీనికి జాతీయ పార్టీ బాధ ఎందుకు? అంటే జాతీయ పార్టీ అంటే ఇప్పుడు బీజేపీకి ఎలక్షన్స్ వస్తాడు. కేసీఆర్ చూడండి, ఎగిరెగిరి ఏమైంది, ఎంగిలాకి ఎగిరి ఎక్కడ పడినట్టు పడారు. సేమ్ ఇక్కడ అంతే. ఉన్నదాన్ని ఎప్పుడైతే మనం కష్టం పెట్టుకుంటామో దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మీకు తమిళనాడులోనో నెక్స్ట్ కర్ణాటకలోనో మీరు ఏదో సదరన్ జోన్లో బీజేపీ వాడిని నమ్ముకుని మీరు పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంటే, ఇవి జాతీయ స్థాయిలో మీ పార్టీకి ఎలక్షన్స్ దాకా గుర్తింపు ఉంటుంది. జాతీయ పార్టీ అయిపోయిందని అడావిడి చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు జాతీయ అధ్యక్షుడు, ఇక్కడ మా ప్రాణాల మీదకి నాగబాబు గారిని ఏమైనా పొరపాటున అధ్యక్షం చేసి మన ఎత్తుకుదిరారంటే సభకి నమస్కారం ఎంఎస్ నారాయణ గారికి అది చెప్పుకోవడమే మనం. ఎందుకంటే తలా తోకాలని మాట్లాడే మాటల్లో దిగ్గజుడు ఆయన. మీ అగ్రజుడు తలా తోకాలని మాటల్లో దిగ్గజుడు. ఆ దిగ్గజుడు ఇచ్చే ప్రవచనాలకి మొత్తం పుట్టి మునిగిపోయే కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే బిక్కుబిక్కులు ఆడుకొని తలా తోకాలని నిర్ణయాలతో సస్తున్నారు తెలుగుదేశం జనసేన జుట్లు పీక్కుని ఆ ఒక్క వైబ్రేషన్కి. పిఠాపురంలో నేను ఉదయంతో ఇంకొకసారి వీడియో క్లిప్పింగ్లు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ అంటే నేను అంటుంది ఏంటంటే, ఒక జాతీయ పార్టీ ఎదుగుదల గురించి ఏ పార్టీ కన్నా ఉంటుంది. కానీ ఇక్కడ సదరన్ స్టేట్లో బీజేపీ ఆడుతున్న ఒక పైశాచిక రాజకీయ ఆనందానికి మిమ్మల్ని బలిపరుచు కింద వాడుతున్నారు అంటే కొట్టచుంట కనబడుతుంది. నాస్తిక కుటుంబం నుంచి వచ్చిన మీరు సడన్గా అస్తికుల కింద మారిపోయి మీకు సనాతన ధర్మ పరిరక్షణ అని ఏదో ఎర్రలుంగి ఎర్ర కాషాయ రంగు వేసేసుకుని గంగలో ములిగినప్పుడు ట్రాక్ షూట్ చేసుకుని మోడీ గారు ములిగినట్టుగా మీరు కూడా ట్రై చేద్దామంటే అది అవదు. దానికి ఒక సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంతో త్యాగాలు ఏడాడడం ఉన్న దగ్గర మీరు కుటుంబ వ్యవస్థకి ఏ వ్యవస్థకైనా మీరు చేస్తున్న సమన్యాయం గురించి ప్రజల్లో చాలా విపరీతమైన చర్చలు ఉన్నాయి. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సదరన్ స్టేట్లో మీరు జాతీయ పార్టీ కింద ఆవిష్కరించబడుతుంది, ఆవిర్భవిస్తాం అన్న దగ్గర బేర్ మినిమం మీది ఎక్కడ ఉంటుంది? తెలుగు ప్రాంత ప్రజల ఓట్లు గండికొట్టడానికి తప్ప అక్కడ స్థానికంగా ఉన్న దగ్గర మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోకటపల్లిలో స్థానికులు ఎంత భయభ్రాంతులకు గురై కేసీఆర్ కోట అయిపోతే తర్వాత మా సావుకు మీరు బాధ్యులు కాదని ఉత్తరం రాసినట్టు మీరు తెలుగుదేశం ఇక్కడ ఆంధ్రలో భుజం ఇచ్చినా సరే మీకు మిమ్మల్ని ఇక్కడ కనీసం పుష్టీకరించలే కోకటపల్లి దగ్గర. దిస్ ఈస్ ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ యువర్ పార్టీస్ రోల్ ఇన్ అదర్ స్టేట్స్. ఎందుకంటే స్థానిక స్థితిగతుల మీద ఆధారపడి వాళ్ళు ఇవాళ ఏ పార్టీ ఇవ్వదు. అసలు డిఎంకే రానివ్వండి, అసలు ఏడీఎంకే రానివ్వండి, తమిళనాడులో బిక్కుబిక్కులు ఆడుకున్న వాళ్ళు ఉండి, లేదా స్థానికంగా ఇక్కడ బీజేపీ పార్టీ రానివ్వండి, లేదా కుమారస్వామికి మైసూర్ ప్యాలెస్లు పరిసర ప్రాంతంలో మమ్మల్ని పరిరక్షిస్తారని, లేదంటే కాంగ్రెస్కి వేసుకుని వాళ్ళ దగ్గర సడన్గా మీరు పారాచూట్ వేసుకుని వెళ్తే ఈ పారాచూట్ పార్టీలకి అందులో మనకన్నా లిటరసీ పర్సంటేజ్ ఎక్కువ. కర్ణాటక కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ ఇలా దగ్గర మీరు దానికి ఏదో కొనడానికి మంది ఇస్తే కొనడానికి కూడిపోయే పరిస్థితి వస్తుంది. 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ టీడీపీనే లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండింది. అదే లేక జాతీయ హోదానే కోల్పోయింది. అది వాళ్ళు ప్రయత్నిస్తే ఎంతసేపు అండి. తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఇంకొంచెం గట్టిగా స్టాల్వర్డ్స్ లీడర్స్ ఇంకోసారి నిలబెట్టుకుంటే ఖచ్చితంగా పని ఉంది. వాళ్ళకే భయం పట్టుకుని వెనక్కిపోతే ఈ ల్యాండ్ నుంచి మొదలెట్టి అక్కడ చెప్తాను కదా సార్, రాజకీయం అనేది అవకాశం ఇస్తుంది, సద్వినియోగపరుచుకోకపోతే. మీ అన్నయ్య గారే ఎగ్జాంపుల్ సార్, చిరంజీవి గారు లాంటి ఆయనే సామాజిక వర్గానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీగా నిలబెట్టి 18 స్థానాలు గెలిపించి స్వతంత్రంగా దగ్గర 18-21% ఓటు బ్యాంక్ ర్యాలీ చేశారు ఆ తరుణంలో ప్రజారాజ్యం పార్టీలు 2009లో. గమనించుకోమండి, ఆయనే ఒక అడుగు వెనకేసాడు నా వల్ల కావట్లేదని. మీరు మీ ఆవేశంతోనూ క్షణికావేశాలతో నిర్ణయాలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు లాంటి రియాక్టివ్ మూడు, ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్ అండ్ నాట్ టాలరబుల్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్. ఏదో మీకు కాలం ఒక సముచిత స్థానం ఇచ్చింది ఈసారి. ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ప్రజల హృదయాలు గెలుచుకోవడానికి
చాలా ఇంపార్టెంట్. Yes, sir. పార్టీని మళ్ళీ ప్రక్షాళించుకుని పార్టీని పునరుత్తేజం తెచ్చుకోవడానికి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం అంతకన్నా ముఖ్యం. ఏడ మీరు ఇప్పటికి పార్టీ నిర్మాణం లేదు, 14 సంవత్సరాలు అయింది. వెళ్ళి ఎక్కడ మళ్ళీ తెలంగాణలో ఉన్నాడు ఇలా కేసీఆర్ గారు ఆంధ్రాకి ఆ 99 టీవీ ఏదైనా చంద్రశేఖర్ రెడ్డి గారికి చంద్రశేఖర్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఏమైంది? అంతే కదా సార్. 2 పడవల ప్రయాణాలు తలా తోక లేకుండా ఏ పడితే చేసేద్దాం అనుకుంటే ఆయనకు విపరీత నిర్ణయాలు, వినాశకాలే విపరీత బుద్ధి అన్న దగ్గర వినాశక నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు, అందులో ముఖ్యంగా ఉట్టికెక్కరలేని స్వర్గానికి ఎగిరే ప్రయత్నం చాలా బాధాతత్వ హృదయం ఉంటుంది. సెటిలర్స్ ఓట్లు నమ్ముకుని ఎక్కడికి వెళ్తే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టు లెక్క. వాళ్ళు ఒరిజినల్గా పిరికి వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఏదో కలిగాడి కలో గెంచి ఒక అపార్ట్మెంట్ ఏదో కొనుక్కొని ఉంటారు. చుట్టుపక్కల వచ్చి ప్రెజర్ చేసి బొంబాటు చేస్తే మీరు అలా అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ ఎగిరిపోయినట్టు కాదు కదా. అంతే కదా. ప్రతి నిమిషం ప్రతి తరం అలా నిలబడి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి మీతో ఎవరితో కాదు. అలాగే తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళే సైలెంట్ అయిపోయారు. ఒరిజినల్గా పిరుకోలేండి సార్. ముందు పుట్టి వదిలేసి ఆ బీజేపీతో నమ్ముకుని ఇటు వెళ్దాం అటు వెళ్దాం అన్న దగ్గర ఆ కమల్ హాసన్ కూడా చేతులు కాల్చుకున్నాడు మొన్న. అవన్నీ చూసిన పరిణామాలు. లాస్ట్ మిగిలింది విజయ్. ఇతని ఎలక్షన్ కూడా తేలిపోతే చాలా మందికి ఇంక సినిమా యాక్టర్లను ఇంకా పుష్టీకరించారు నెక్స్ట్ టైం. ఓకే, దిస్ ద ఎలక్షన్ ఫర్ తమిళనాడు. విజయ్ కనుక సక్సెస్ నేరేషన్స్ కనుక ఆయన చూసుకుంటే మేబీ, లేకపోతే మాత్రం సినిమా వాళ్ళని ఈ ప్రపంచంలో ఎంటర్టైన్ చేయట్లేదన్న విషయం అండర్లైన్ చేసుకోవాలి సరే. ఓకే, అంతే. నెక్స్ట్ సార్, ఏపీలో చూసుకుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాట్సాప్ త్రూగా పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా పేపర్ లీకేజ్ అనేటువంటి మాటే లేదు. ఫస్ట్ టైం వీళ్ళ అధికారంలోకి రాగానే వచ్చినటువంటి మొదటి ఎలక్షన్స్లోనే పేపర్ లీకేజ్లు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఇదే కదా సార్. వాట్సాప్ గవర్నెన్స్లో వాట్సాప్ నెంబర్లు అందరికీ ఇస్తే ఎలా సద్వినియోగపరుస్తున్నారో ఎలా దుర్వినియోగం అవుతుందో సార్ లెక్క చూసుకోమని వాళ్ళు. ప్రపంచ స్థాయి దేశాల్లో వాట్సాప్ గవర్నెన్స్ మనకన్నా టెక్నాలజీ అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళే 10 అడుగులు ఎందుకు వెనకేస్తో బికాస్ దే సీన్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ మెజరబుల్ సిచ్యువేషన్స్. కానీ లేదో లేడికి లేచిందే ప్రయాణం అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే తీవ్రమైన పరిణామాలు మన దగ్గర ఉంటాయి అన్నది అవగాహన అవ్వాలి. ఎప్పుడైనా సరే క్షవరం అయితే కానీ వాడికి వివరం తెలియదు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. వీళ్ళు చేస్తున్న ఎగ్జిక్యూషన్స్కి డౌన్ ద లైన్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి, గ్రాస్ లెవెల్లో రీచ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ తెలుస్తాయి 2 రోజుల్లో. ఓకే, 10th క్లాస్ పరీక్షలు ఏంటి సార్, అన్ని ఎగ్జామ్స్ జాతీయ స్థాయిలోనే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఎగ్జామ్సే లీక్ అయిపోతున్నాయి. సార్, లిక్కర్ గురించి గత 2-3 రోజులుగా చేస్తూనే ఉన్నాము, చెప్తూనే ఉన్నాము, మాట్లాడుతూనే ఉన్నాము. దాని మీద పార్లమెంటు వేదికగా లేదు అమిత్ షా దగ్గరికి వెళ్ళి చేసిన దాంట్లో అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్? సార్, ఒకటి ఈ బ్రవరేజ్ కార్పొరేషన్స్ కానీ ఏదైనా సరే పైపించి విదేశాలకి క్యాష్ తరల పోయిన దాని దగ్గర కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని ఏవి జరగవు. రెండోది ఇప్పుడు మనం సాధారణంగా లంచాలు ఎప్పుడు ఇస్తాం సార్? సరే లెక్క వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, నాకు చిన్న షాప్ పెట్టినప్పుడు సార్ ఇక్కడ నాకు అని మీకు లంచం ఇచ్చాం. ఇలాంటివి కదా అవకతవకలు ఉంటాయి. కానీ ఉన్న షాపులు అంటే ఎంత 4380 నుంచి 2334 షాపులు అంటే 33% తగ్గిస్తే దానికి ఎవడు లంచాలు ఇస్తాడు? లేదా దాంట్లో అన్యాక్రాంతం ఎక్కడవుతాయి? సాధారణ నిజంగా డబ్బులు దాంట్లోంచి దోచేద్దాం అన్న కాన్సెప్ట్ ఉన్నాడు ఇంకో 4 షాపులు ఎక్కువ పెట్టో లేదంటే ప్రభుత్వ ఖజానా అని చెప్పి పక్కదారి మళ్లించడానికి ఆలోచిస్తాడు. అంతేగా కుదించినోడికి డబ్బులు దాంట్లో ఎత్తేసాడంటే ఎంతవరకు సముచితం? అలాగే బెల్ట్ షాపులను అనుకుని బెల్ట్ షాపులు 43,000 అసలు కనుమరుగు చేశాడు 5 ఏళ్ళు. ఇప్పుడు వీళ్ళు అంగడి లైమినేట్ అమ్ముతున్నారు, నిన్న కూడా చెప్పినాం. ఇది కాక మీకు ఇంకోటి ఏంటి, పెర్మిట్ రూములు, లెక్కర్ బార్ షాపులకి వైన్ షాపులకి పెర్మిట్ రూములు ఉంటాయి. ఆ పెర్మిట్ రూమ్లో రద్దు చేసేది కదా సార్. అవును సార్. ఇందులో ఎక్కడ ఫ్రాడ్ ఉంటుంది? మీరు వెళ్ళి అమిత్ షా గారికి కంప్లైంట్ ఇచ్చుకోనా లేకపోతే వెళ్ళి ఆ తాతగారికి కంప్లైంట్ ఇచ్చుకున్నా జరిగేది ఏముంటుంది? అంతేగా. ఇప్పుడు ఒకటి అంటే వీళ్ళు ఒక కోణం ఉంటుంది అండి, లేనిది ఉన్నట్టుగా భ్రమించి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్లో కేజ్రీవాల్ నేను కవితమ్మని మడతెట్టేసినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా మడతెట్టేస్తారు. మడతెట్టి వచ్చాను ఒక క్లూ టైప్లో వెళ్తున్నారు. చేసిందోడు సుబ్బరామరెడ్డి, సారీ ఆయన ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఆయన జాయిన్ అయిపోగానే మరి అగ్నిపూరి చెప్పేటట్టే మరి ఆయన ఎందుకు మడతెట్టిట్లే? బీజేపీలో జాయిన్ అయిన బీజేపీలోనూ సన్నిధానంలోకి వస్తే కూటమి సన్నిధానంలోకి వస్తే అందరూ పవిత్రులు, అతి పవిత్రులు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమో ఎప్పుడు రేపోతారు, తొక్కైపోతారు. నాకు తెలిసి డాక్టర్ చాయ్ కొంటే ఎవడు అసలు విషయం ఎవడికి 3 గంటకి చెప్పరు. అంతే కదా. కనుక్కోండి ఒకసారి. ముందు విజయసాయి రెడ్డి గారి త్రూగా మీకు మడతాడిపోతుంది అన్న విషయం గ్రహించండి ఫస్ట్. అందరూ దేవేంద్ర గౌడ్లుగా అమాయకులు ఉండరు. అయితే సోమిరెడ్డి గారు మాట నమ్ముకుని విజయసాయి రెడ్డిని ఫస్ట్ టైం నిలువరించడానికి ప్రయత్నించకుండా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచించుకుంటే విజయసాయి రెడ్డినే పావుగా జనసేన వాడుతుంటే
నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు నువ్వు తుచ్చినట్టు అన్నట్టు. ఇక్కడ ఎవరు మాట్లాడకపోయినా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు కూడా ఇట్లా క్వార్టర్ అంటే నాకు కూడా కామెడీగా ఉంది, వేరే కారణం ఎంత కోచ్ కదా విజయసాయిరెడ్డి గారు అన్న క్లూ ఇచ్చింది కూడా మీకు అర్థం కాకపోతే మనం హిట్ చేయలేము. ఇదేదో పెద్ద మూవ్ ఉంది, అది గమనించకుండా ఏదో అయిపోయినట్టుగా ముందు ఆవేశపడిపోయి విజయసాయిరెడ్డి కూడా బయటకు వచ్చాడు కాబట్టి పెళ్లికి ఎలా సాక్ష్యం వస్తుంది, కృష్ణదేవరాయలు గారు కూడా అన్నీ చూసి కూడా నేనేం చూడలేదండి, ఇప్పుడైతే అన్ని బాధలు కలుగుతున్నాయి సార్ అని మాట్లాడుతున్నట్టుగా అలా విజయసాయిరెడ్డి కూడా అగ్గికి ఆజ్యం తోడైనట్టు వస్తారు అనుకుని భ్రమల్లో ఉంటే చూడండి 2 రోజుల్లో. సరే, ఒక పక్క లెక్కరు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ పోలవరం ప్రదర్శనకి వెళ్తూ పోలవరానికి సంబంధించినటువంటి ఎత్తు తగ్గింపు అనే దాని మీద కూడా ఏదో సీరియస్ కామెంట్ చేస్తారు. తగ్గిస్తే కుదరదు అని చెప్పి పోలవరం సాక్షిగా పోలవరం డ్యామ్లో నిలబడి కేంద్రానికి ఈసారి మళ్ళా ఇంకొక స్వీట్ వార్నింగ్ లాంటిది ఇవ్వబోతున్నారు అనేటువంటిది సమాచారం. ఏం చూడాలి సార్, ఎలా చూడాలి సార్ అసలు? ఈ జనాలు మీరు ఎరుబోగులో మీకు ఆయన చెప్పింది నిజంగా నచ్చుతుంది, ఇలాగ నేను కూడా దండం పెడతాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ఆపిస్తాం అనగానే ఏమైంది, మడతకాజా. వైజాగ్ రైల్వే జోన్ మేము తీసుకొచ్చాం, ఒక పుదిలేయటం, మడతకాజా, కేకేలేం లేకుండా. అలాగే ఉంటుంది ఇది కూడా పోలవరం. మీరు అలా చూస్తూ ఉండండి, ఒకటోసారి, రెండోసారి, ఇది మూడోసారి. సోమవారం పోలవరం ఎత్తిపోయి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఈసారి కూడా పోలవరం సోమవారం అని పెట్టుకుని ఆగమేఘాల మీద పనిచేసి ఉందరు. కేంద్రం ఇప్పటికి ఎంగిలాకులు విదిలించలే. రాష్ట్ర బడ్జెట్ నుంచి 6,000 ఇచ్చారు డయాఫ్రమ్ వాళ్ళు రెక్టిఫై చేయడానికి. ఎందుకు సార్ రాష్ట్ర బడ్జెట్ నుంచి వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఇచ్చారు. అలా మన వాళ్ళకి ఆనందం ఎక్కువ కదా. 72% క్లెయిమ్ చేసుకుని నేనే ఇది నాదే అని చెప్పడం చంద్రబాబు గారికి అలవాటు. ఇప్పుడు ఇది నాదే, ఇది ఏమీ జరగలేదు, ఇప్పుడు కేంద్రం ఇవ్వాలని తర్వాత అడుగుతారు. ఈ 6,000 కోట్ల లెక్క మనం ఎవరు ఇవ్వాలి? మీరు నేను, మనకు ఆనందం అన్నమాట. అంతే కదా. తాత విత్తు నాటితే చెట్టు పిలిచి మనవాళ్ళు కాయలు తింటారన్నది చూసాం. కానీ ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉండి ఆయనే 25 సార్లు మన డబ్బులే తీసుకెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మీ గురించి నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను భవిష్యత్ తరాలకి అన్నది చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, మనది కాంతి ఎందుకు దారిని పోయిన కంప మనం ఎందుకు తగిలించుకోవాలి సార్? అది కేంద్ర ప్రభుత్వం, గతంలో కూటమి మీరు 72% పెట్టి అప్పుడు కూడా రాష్ట్ర ఖజానా డబ్బులు పెడితేనే జగన్మోహన్ రెడ్డి మొదట వచ్చిన దాంట్లో 4,300 కోట్లు కేంద్ర ప్రభుత్వం తర్వాత ఇచ్చింది దానికి. ఆయన తెలియనోడు కాబట్టి రాష్ట్ర బడ్జెట్కి వాడాడు. నాకెందుకు ఈ పోలవరం పంచాయతీ అని మీరు ఎగేసుకుని పగేసుకుని ఈ వచ్చిన 4,300 కోట్లు కూడా మళ్ళీ పోలవరంకి పెట్టుంటే అది మొదటిది లాస్ట్ది దేనికి మొదటిదానికి కళ్యాణం లేదు, కడదానికి కళ్యాణం లేదు, పుండుకు తెరలేదు, బూర్లలో మన భాషలో మనం మాడుకుంటూ మన మాటలన్నీ ఎలా ఉంటాయి? ఒలింపిక్స్ పెడతాం, అమరావతిలో ఇంటర్నేషనల్ స్టేడియం కడతాం, పనికొచ్చింది వేటి. ఇప్పుడు స్టేడియం కూడా కొత్తగా తెర మీదకి వచ్చింది కదా, కేంద్రం అనుమతులు కూడా జారీ చేసింది. ఆల్కైపోయింది. అలా ఆడుకుంటా ఉంటే ఏదైనా రెడీగా ఉంటారు వాళ్ళు. 200 ఎకరాల రాష్ట్ర ప్రయోజనాలు అక్కడ 34-39 వేల ఎకరాలు ఇచ్చారు సార్ రైతులు అమాయకంగా. ఈ లాడింది ఆట పాడింది పాట. దాంట్లో 200 ఎకరాలు ఏమో వాళ్ళకి అది. నాకు తెలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటే ఎయిర్పోర్ట్లు, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటే పక్కా బిల్డింగ్లు, కలెక్టర్ ఆఫీసులు ఇలాంటివన్నీ కట్టి సచివాలయ వ్యవస్థని ఇలాంటివి అంటాం. వీళ్ళకి అది కదా షో షో షో. డిస్కో లైట్లు ఉంటాయి, డింగిటికో అని వెలుగుతుంటే వీళ్ళకి మా చెడ్డ జనరంజకంగా ఉంటాయి. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది కాకుండా క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వదిలిపెడేస్తున్నారు కదా. అది అనుకుంటాం. మంచిది, మనం ఏం మాట్లాడకూడదు. మాట్లాడితే అక్కడెక్కడో శ్రీకాకుళంలో అవతల ఉన్నాడు మనోభావాలు గాయం అయిపోతుంది. మనం ఏం చేయలేము దానికి. ఎవరు మనోభావాలు గాయమైపోయి లెటర్ పెట్టగానే కంప్లైంట్ ఇవ్వగానే ఎట్లా సార్ ఎత్తుకుపోతారు వచ్చి? అంతే మరి, వాళ్ళ మనోభావాలకు ప్రయారిటీ ఉంది. కోర్టులు అక్షింతలు వేస్తున్నా, ఈవెన్ మెజిస్ట్రేట్లకు కూడా అక్షింతలు వేసింది మొన్న హైకోర్టు. నిన్న మళ్ళీ పడ్డాయి. ఇదంతా ఒక ఎత్తండి. కోర్టులు అవన్నీ కామన్, ఎందుకంటే లాస్ట్ టైం డీజీపీలు నిలబెట్టరు, ఇవన్నీ మనం చూసాం కదా. వీళ్ళేం అతీతం కాదు. వీళ్ళు ఎక్కడికక్కడ ఏటవుతుంది అన్న దగ్గర మనం ఓన్లీ. మా చిన్నప్పుడు అలా గ్లూకోన్ డి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అందులో నాన్న పుతిలిగాడిని నిలబెడతారు. ఈ పిల్లలు బాల్ ఇలా ఆల్కహాల్కి వేసుకుంటారు, వాళ్ళ అమ్మకు కూడా వీడికి మాత్రం ఏరు, వీడి ఇలా చూసి గ్లూకోన్ డి అని పాట పాడేసిపోతారు. చూసుకోమనండి ఒకసారి అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు రావట్లేదు. అలా మనం ప్రజలు ఇలా థర్డ్ ఎంపైర్లో చూసుకోండి. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2-3 రోజులుగా బాగా సీరియస్గా అవుతున్నటువంటి అంశం, ఒక పాస్టర్ గారి యాక్సిడెంటా, అది మర్డరా, ఏమైంది కూడా ఫైనల్ అవ్వకుండా యాక్సిడెంట్తోనే చనిపోయారని కొంతమంది, కాదు మర్డర్ చేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేశారని మరి కొంతమంది రకరకాల కామెంట్లు చేస్తారు. బాడీ మీద ఉన్న గాయాలు, తర్వాత బ్యాగ్ మాయమై మళ్ళీ పోలీసుల కస్టడీలో బ్యాగ్ ఉండడం, తర్వాత ఆయన హెల్మెట్ ఉండి కూడా తలకి తీవ్ర గాయాలు, ఇవన్నీ కొంచెం వివాదాస్పదంగానే ఉన్నాయి. కేపాల్ బ్రదర్ని లేపేసినట్టు ఈయన ఏమైనా అన్నది కూడా ఆలోచించవలసింది. ఇన్వెస్టిగేషన్లో ఉంది సార్ అది. తర్వాత ఇవాళ ఆయన దహన సంస్కారాలు కూడా ఆత్మకు శాంతించాలి. ఎందుకంటే చూస్తుంటే కొన్ని
ఆయన ఎంత కాదన్నా ఒక మంచి మనిషి అని చాలామంది చెప్తున్నారు. ఎస్ సార్. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఆంధ్రాలో మర్డరు, తెలంగాణలో దహన సంస్కారాలు, ఇవి మర్డరో యాక్సిడెంటో కూడా ప్రజలకి అతి దగ్గరలో విషయం తేటతెల్లం అవుతుంది. ఇక్కడ నాకు పోలీస్ వ్యవస్థ మీద అపార నమ్మకం ఉంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కనుక కూలంకుషంగా చేస్తే ఖచ్చితంగా దాని అవుట్కమ్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఆయన అజాత శత్రు మంచి మనిషి అని మాత్రం ఇవాళ ఉంది. మనం ఎక్కడి నుంచో లేని అభూత కల్పనలు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి ఇవాళ ఆయన అంతిమ యాత్ర, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పాలి తప్ప మనం ఆయనకి లేనివి ఆపాదించి నాకు తెలియని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. ప్రస్తుతానికి అయితే ఒక కాన్స్పిరసీ థియరీలో ఒక యాక్సిడెంటా మర్డరా తేలని ఒకసారి అనిశ్చితి అయితే ఉంది. ఆయన ఉన్న పరిస్థితి, ఆయనకు ఉన్న గాయాలు అవన్నీ చూస్తే. సో దీంట్లోంచి మనం ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు అవుట్కమ్ డెరైవ్ అయ్యాక ఒకపడ్డారు. మత రాజకీయాలు చెలరేగుతున్నాయని ఏమన్నా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అసలు దీన్ని? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం ఒకదానికోటి మనం ఆపాదించి మాట్లాడడం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్ర పరిస్థితులు అయితే ఉండవు, అంత తీవ్ర పరిస్థితులు లేవు, ఇప్పటివరకు లేవు, ఎప్పుడు ఉండవు కూడా. అంత ఆంధ్ర రాష్ట్రం మీద ఇప్పుడు ఎందుకు ఉదాహరణకి ఫాస్టర్లో వీధిలోకి వెళ్ళి వాళ్ళు ప్రచారాలు చేసినా సరే, ఏందయ్యా మా వీధిలోకి వచ్చాం మీ అందరూ హిందువులు గౌరవ చేసి పంపించేసిన ఉదంతాలు చూసాం, కానీ కనీసం పల్లెత్తు మాట అన్నది కానీ చెయ్యెత్తింది కూడా మనం ఎప్పుడు చూడలేము. అంటే ఆ ప్రజల మీద ఉన్న నమ్మకంకి వాళ్ళు అలాంటివి ఎప్పుడు తావివ్వరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సో మనం ఎవరో అన్నట్టు ఆ మాటకు వస్తే రాముల వారి తల తెగి పడినప్పుడు రామతీర్థంలో హిందువుల మనోభావాలు ఖచ్చితంగా అయ్యాయి, కానీ హిందువుల ప్రకంపనలు ఏమైనా చూసామా? లేవు. ఎన్నో గుళ్ళు విధ్వంసాలు జరిగినప్పుడు కూడా హిందూ ప్రకంపనలు ఉన్నాయి. ఎందుకంటే సంయమనం, విచక్షణ కోల్పోకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న విజ్ఞత. దాన్ని మనం వీలెత్తి దానికి ఏదో విధంగా ఆపాదించి మాట్లాడడం సముచితం కాదు. నేను మాట్లాడినాను సార్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే మరొకటి ఐటీ అడ్వాన్స్ కోర్సులో నైపుణ్యాభివృద్ధికి సిస్కోతో ఒప్పందం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో చూసాము అటువంటి స్కిల్ స్కామ్కి సంబంధించి అటువంటి కేసులోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ బెయిల్ మీద బయట ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మరలా 50,000 మందికి నైపుణ్య ఇవ్వడం, పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక వేల మందికి ఉద్యోగాల కల్పన అనే పేరుతో మరలా ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి చూస్తాం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకి భారతదేశంలో మహానుభావుడు రాజ్యాంగంలో రాసి ఇచ్చిన ఒక హక్కు మనకి. ఇప్పాల రవీంద్ర అనే వ్యక్తి ఆయన నిన్న లోకేష్ గారిని కలిసిన తర్వాత హెన్స్ ఫర్దర్ యాక్టివిటీస్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఆయన ఇన్వాల్వ్ చేయొద్దని రాయడంలో ఆయన టెరిటరీ మేనేజర్ ర్యాంక్లో ఉన్నాడు. ఏపీ టెరిటరీ ఆయన పరిధిలో ఉన్నప్పుడు నిజంగా ఆయనకి అంత కలుషితమైన మనసు ఉంది, నిజంగా మీరు అనుకుంటున్నట్టు సమ్ అప్రహెన్షన్స్ ఆయనకు ఉంటే ఒక 50,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పందానికి ఆయన అయితే రాడు కదా, దాన్ని చెడగొట్టడానికి రావడానికి. కానీ ఆయన ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ కదా సార్. సో అది కూడా ప్రాథమిక అవగాహన లేకుండా ఇప్పుడు దానికి నా అపాయింట్మెంటు గౌరవ ముఖ్యమంత్రి గారితోనో లేదా గౌరవ క్యాబినెట్ మంత్రి గారితోనో నాకు ఉన్నప్పుడు నా పూర్వపరాలు ఏమీ లేకుండా ఏదో ఇందిరాగాంధీని లేదా రాజీవ్ గాంధీని చంపడానికి బెల్ట్ బాంబులు పెట్టుకుని వాళ్ళని నల్లిని వాళ్ళని అలౌ చేసినట్టు చేసేస్తారు ఎవరు పడతారు చేయరు కదా. ఓఎస్డీల తర్వాత ప్రాణాలకు తగ్గించి బ్రహ్మాండమైన లెటర్లు రాశారు కదా, ముందెందుకు క్రాస్ చెక్ లేదు? అంటే వ్యక్తిగతంగా పక్కోడు చెవులు తినేస్తే దానికి రియాక్ట్ అయ్యే మూడు ఉన్నది వాస్తవం అన్నమాట. ఓకే. అండ్ ద కంటెంట్ అండ్ కన్సర్న్ లేదు. కంటెంట్ ఏంటి? అతను 50,000 మందికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడానికి సిస్కో పరంగా ప్రతినిధిగా వచ్చిందండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడికన్నా తెలంగాణలో డెన్సిటీ ఎక్కువ ఉందండి, వెళ్ళొద్దు మనం కలొద్దు అని చెప్పిన దానికి మీరు రియాక్ట్ అయ్యి ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే అతను వలన ఇంత డ్యామేజ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నది ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అన్నది మీరు కనుక పాయింట్అవుట్ చేసినప్పుడు దెర్ మే బీ ఏ కన్సర్న్. ఎస్, ఈయన గతంలో పెట్టిన పోస్టులకో లేకపోతే గతంలో చేసిన పనులకో ఇలా ఉందన్నది ప్రజల్లోకి వెళ్తుంది. కానీ అది ఏదీ కాకుండా అతను ఒక మంచి మనసుతోనే వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల ఔదార్యం చాటుకునే దగ్గర కూడా మీరు వేలెత్తి చూపిస్తున్నారంటే అంటే లోపట కడుపు మంటలతో రాజకీయం చేయడానికి నిశ్చయించుకుని ఉన్నారు మీరు. ఇది ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్. ఇంటెన్షన్ అండ్ కంటెన్షన్లో గతం మీద వెంజెంటా పాలిటిక్స్ మీరు ఆపాదించి మాట్లాడతారు. ఎవరు దాన్ని గమనించట్లేదని మాత్రం మీరు దయించి అనుకోదు సార్. ఆ లెటర్ ఇట్స్ రియల్లీ మేకింగ్ ఏ రకస్. ఎందుకంటే అనవసరంగా ఏముంది దాంట్లో. ఇప్పుడు నాకు రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడు, అడిగి నాకు బ్యాంక్లో ఆర్గ్యుమెంట్ అవుతుంది. నేను చీఫ్ మేనేజర్ చెప్పి నాకు ఈ రిలేషన్షిప్ మేనేజర్తో టర్మ్స్ లేవు సార్, నాకు సర్వీస్ ఇవ్వట్లేదంటే ఆయన మారుస్తుంది సార్. మీ స్థాయి అది, కానీ స్థాయిని తగ్గించుకుని అవును వెన్ యూఆర్ డీలింగ్ విత్ సిస్కో
ఐ వాంట్ రీప్లేస్మెంట్ ఫర్ దిస్ ఇప్పాల రవీంద్ర అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇంటర్నల్గా జరిగింది. అంటే ఎందుకు పెద్దాన్ని అలా భూతత్వం పెట్టి చూడడం అలవాటు అయితే చెప్పుడు మాటలు అంటే ఇలాగే ఉంటుంది, అందుకనే ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేఎస్ ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.